పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్ ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్ వేసేందుకు ఒకేసారి అన్ని పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఉండి, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో లాఠీచార్జ్ చేశారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ పార్టీల అభ్యర్థుల నామినేషన్ ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్ వేయడానికి ఒకేసారి అన్ని పార్టీల అభ్యర్థులు భారీ సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఉండి, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లో లాఠీచార్జ్ చేశారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, అసలు ఏం జరిగింది? ఇంకా ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతోందా? ప్రతిభ 2019 ఎన్నికలకు కేవలం ఈ రోజు సోమవారం మాత్రం 2 రోజులు మాత్రమే నామినేషన్లు వేసేందుకు సమయం ఉండడంతో ఈ రోజు ప్రధాన పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా నామినేషన్ వేసేందుకు తమ మొత్తం కూడా సిద్ధం చేసుకున్నారు. వారందరూ కూడా నామినేషన్ వేసేందుకు ఎక్కడైతే తహసీల్దార్ కార్యాలయాలకి అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. నామినేషన్ వేసేందుకు తమ బల్ల నిరూపణ చేసుకునేందుకు కూడా కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించడంతో ఉండి, పోలవరం, గోపాలపురం, ఏలూరు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నామినేషన్ వేసే సమయంలో రెండు పార్టీలు, అటు వైఎస్ఆర్సీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ర్యాలీలతోటి ఒకరికొకరు ఎదురుగా రావడంతో ఆ సమయంలో కార్యకర్తలందరూ కూడా ఒకరినొకరు దూషించుకోవడం, తోపులాట జరగడంతో అన్ని ఉండి, అలాగే పోలవరం, గోపాలపురం ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా, అంటే అటు వైసీపీ, ఇటు టీడీపీ వర్గాలు ఒకరిపై ఒకరు తోపులాట చేసుకునేందుకు ప్రయత్నించడంతో అప్పటికే పోలీసులు అప్రమత్తమై ఇప్పటికే పారామిలిటరీ బలగాలను కూడా చాలా ప్రాంతాల్లో మోహరించారు. వారందరి సాయంతో చాలా చోట్ల వారిని అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఉండిలో మాత్రం ఇరు పార్టీల మధ్య నేతలు ఒకరినొకరు తోసుకుని కొట్టుకునే పరిస్థితి రావడం, అలాగే వాహనాలను ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి రావడంతో వెంటనే పోలీసులు ఒక మోస్తరు లాఠీ చార్జ్ చేశారు. ఈ సమయంలో బైకులు వదిలేసి చాలా మంది కార్యకర్తలు కూడా అక్కడి నుంచి పరుగులు తీయడం జరిగింది. ఇదంతా కూడా వీరందరూ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య, అలాగే ఉదయం 11 గంటల నుంచి 1 గంట మధ్య ముహూర్తాలు పెట్టుకుని అదే సమయానికి నామినేషన్ అందించాలనేటటువంటి ఒక ముహూర్తం పెట్టుకుని రావడంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తినాయి. పోలీసులు కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్లాలని వాటిని కోరుకున్నప్పటికీ కూడా వారు ముహూర్తం ప్రకారమే నామినేషన్ వేస్తామని చెప్పడంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తినాయి. వారందరూ కూడా ఒకేసారి తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇటు కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అనేవి చోటు చేసుకున్నాయి. మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుంది, ఇది మీకు చివరి ర్యాలీ అంటూ ఒకరినొకరు ఇలాగా దూషించుకోవడం, అలాగే వారిని రెచ్చగొట్టేటటువంటి చర్యలకు పాల్పడడంతో ఈ రోజు ఎటువంటి పరిస్థితి అనేది నెలకొంది. మరొక ఇంకా నామినేషన్ వేసేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికీ అన్ని పార్టీలు నేతలు ఇప్పటికే దాదాపుగా నామినేషన్లు పూర్తి చేశారు. ఇక చివరి రోజు కూడా ఇటువంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది మల్లికార్జున్? ఇప్పటికే పోలవరం, గోపాలపురంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఉండిలో ఇప్పటికీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత పివిఎల్ నరసింహరాజు, అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాంబాబు కూడా ఇద్దరు కూడా నామినేషన్లు దాఖలు చేసి అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం నుంచి వారు ఇప్పటికే బయటికి రావడంతో అక్కడి నుంచి పోలీసులు వారందరినీ చేరుకొట్టారు. ప్రస్తుతం ఉండిలో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. అలాగే పోలవరంలో మాత్రం ఇంకా అక్కడ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో పోలీసులు ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. ఇక గోపాలపురంలో కూడా ఇక టీడీపీ పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి నేతలు ముళ్ళపూడి బాపిరాజు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం నామినేషన్ వేసేందుకు వచ్చినటువంటి ముప్పిడి వెంకటేశ్వర, వీళ్ళందరూ కూడా అక్కడే పార్టీ తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉండడంతో ఇంకా ఈ కార్యకర్తలందరూ కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి ఫీలింగ్ తో ఉన్నారు. వారందరూ కూడా తమ పార్టీ బలం చూపించేందుకు భారీగా వీరందరూ కూడా నినాదాలు చేస్తూ ఉండడంతో ఒక పార్టీ పైన ఒక పార్టీ కూడా ఇలా విమర్శలు చేసుకోవడంతో పరిస్థితి మాత్రం చేదటే అవకాశం ఉంది. అందుకే పోలీసులు ఇప్పటికీ కూడా పారామిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయి ప్రత్యేకంగా పిలిపించినటువంటి బలగాలతోటి ప్రస్తుతానికైతే ప్రతి చోట కూడా పోలవరం, అలాగే గోపాలపురం నియోజకవర్గాల్లో
మోహరించారు. ఉదయం ఏలూరులో కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు, అలాగే తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు కూడా నామినేషన్ వేసేందుకు వెళ్ళేటువంటి సమయంలో వీరంతా కూడా 2 ర్యాలీలు ఒక ప్రధాన కూడలి వద్ద ఎదురవడంతో అక్కడ కూడా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అప్పటికి అప్రమత్తమై ఒకరి తర్వాత ఒకరిని పంపించడంతో కొంత పరిస్థితి అయితే సద్దుమణిగింది. అయితే అభ్యర్థులు కార్యాలయం నుంచి, తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటికి వెళ్తే మాత్రం, బయటికి వెళ్ళాక ఈ పరిస్థితి మాత్రం చక్కబడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.